ఓం నమ శివాయ. శంభో శంకర. మండలాధీశ్వర ఆలయానికి రావాలి అంటే ఈ మెట్లు ద్వారా ఈ ఆలయం దగ్గరకు చేరవచ్చు. మండలాధీశ్వర ఆలయం దగ్గర మధ్యలో హనుమాన్ యొక్క విగ్రహం ఉన్నది. ఇక్కడ కూడా పూజించుకోవడానికి మంచి అవకాశం. ఈ హనుమాన్ విగ్రహం దగ్గర భజన కార్యక్రమాలు చేయడానికి నీటుగా దిగువ గచ్చులు కూడా వేయడం జరిగినది. ఏ కార్యక్రమమైనా భజన కార్యక్రమం చేయడానికి మంచి సదుపాయమైనది ఈ ప్లేస్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శంభో శంకర. స్వామివారి ప్రక్కలంట చుట్టుప్రక్కలు వృక్షాలు ఎన్నో ఉన్నాయి. అలాగనే ఈ మీదకి వస్తే మెట్ల ద్వారా మీదకి వస్తుంటే మీకు స్వామివారి దగ్గరికి చేరవచ్చు. అలాగనే ఈ మధ్యలో రాధాకృష్ణుల విగ్రహాలు కూడా పెట్టడం జరిగినది. ఈ రాధాకృష్ణుల విగ్రహాన్ని కూడా పూజించుకోవచ్చు. ఇదే రాధాకృష్ణుల విగ్రహం ఈ కొండ మధ్యలో ఉన్నది స్వామివారి దగ్గరలో. అలాగనే వాటర్ ట్యాంక్ దిగువ నుండి పై వరకు వాటర్ వచ్చేటట్లు సదుపాయం చేయడం జరిగినది. ఇది వాటర్ ట్యాంక్. దిగువ పైపులు కూడా పెట్టున్నారు. ఇవి వాటర్ పైపులు. ఓం నమ శివాయ. శంభో శంకర. ఓం హర 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 మహదేవ. అయిన వర్షం వచ్చిన తడవకుండా ఉండడానికి మీద రేకులతో చాలా దూరం వరకు రేకులు వేయడం జరిగినది. అలాగనే ఇది స్వామివారి యొక్క భోగం గది. ఇక్కడ స్వామివారి భోగము చేసి వండి స్వామివారికి పెట్టడం జరుగుతున్నది. కూర్చోవడానికి కూడా మంచి సదుపాయంగా చేసి ఉన్నారు ఈ ప్రదేశంలో. ఎందుకంటే కొండ మీద నుండి కింద నుండి కొండ మీదకి వచ్చేటప్పుడు అలసిపోతారు కాబట్టి ఇక్కడ కూర్చోవడానికి బలలు వేయడం జరిగినది. అలాగనే స్వామివారు ఊరేగింపుకి సవ్వారి కూడా ఉన్నది. ఇక్కడ ఊరేగింపప్పుడు సవ్వారి ఉపయోగం పడుతుంది. అలాగనే కొద్ది ముందుకు వస్తే సుబ్రహ్మణ్య స్వామి గణపతి విగ్రహాలు కూడా ఉన్నాయి. పూజించడానికి మంచి అవకాశం. అలాగనే స్వామివారి గంట స్తంభం ఇది. ఈ గంట స్తంభం వెనుక తులసమ్మ తల్లి మండపం ఉన్నది. అలాగనే స్వామివారి ముందు నందీశ్వరుడు అలాగే ఈ స్వామివారు
దగ్గరలో గణపతి ఉన్నది. ఈ గణేశ్వరుని పూజించి పార్వతీదేవిని కూడా మండపం ఉన్నది కనుక పార్వతీదేవిని పూజించి లోనికి వెళ్ళి స్వామివారిని పూజించుకోవాలి. ఇది మండలాధీశ్వర స్వామి. అప్పుడు ఇది ఒక పెద్ద అరణ్యం. ఈ అరణ్యంలో కట్టెలు కొట్టడానికి వచ్చిన ఒక కర్రమ్మని ఆవిడ ఈ లింగాన్ని చూసి పెద్దలను చెప్పిన చేత ఇక్కడ చిన్న ఆలయంగా తయారు చేసేది. ఇప్పుడు కొద్దిగా పెద్ద ఆలయంగా ఉన్నది కాబట్టి లోనికి దర్శనానికి వచ్చి పూజలు చేసుకుంటే మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరును. కాబట్టి ఈ మండలాధీశ్వర స్వామి నమ్మకమైన స్వామి. ఎవరు ఏ కోరికలు కోరినా తప్పనిసరిగా తీర్చే స్వామి మండలాధీశ్వర స్వామి. ఇదే గర్భగుడి. ఓం నమ శివాయ. శంభో శంకర. ఓం నమ శివాయ. ఇక్కడ కూర్చొని లింగాష్టమి కూడా చదువుకోవచ్చు కాబట్టి బోర్డు కూడా పెట్టింది. ఓం నమ శివాయ. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తర్పణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తర్పణమావి సదాశివలింగం సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసర వందితలింగం తర్పణమామి సదాశివలింగం కనకమహామణి భూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం దక్షసు యజ్ఞ వినాశనలింగం తర్పణమామి సదాశివలింగం కుంకుమచందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తర్పణమామి సదాశివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవచలింగం దినకర కోటి ప్రభాకరలింగం తర్పణమామి సదాశివలింగం అష్టదలో పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టధరి దరిద్ర వినాశనలింగం తర్పణమామి సదాశివలింగం సురగురు సురవర పూజితలింగం సురవర పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తర్పణమామి సదాశివలింగం లింగాష్టికమిదుం పుణ్యం యః పఠేత్ సన్నిధౌ శివలోక మవాత్పోతి శివేన సహ మోదతే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శంభో శంకర. హర 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 మహదేవ. ఓం నమ శివాయ. శంభో శంకర. హర 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 మహదేవ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శంభో శంకర. హర 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 మహదేవ. శంభో శంకర. ఓం నమ శివాయ.